నమస్తే, నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేశారా? ఒక ప్లాన్ ప్రకారమే నోటికొచ్చినట్టు మాట్లాడి నానా రాద్ధాంతానికి కారణమయ్యారా? అవునని అనిపిస్తోంది. ఎందుకు అంటే కొండా సురేఖ భర్త కొండా మురళి ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో భేటీ అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన ఒక 3-4 వ్యాఖ్యలు చేశారు. అదేమిటి అంటే, తాను ఈ వివాదానికి సంబంధించి ఎటువంటి రాయబారము చేయడానికి తన భార్య తరపున మాట్లాడడానికి బట్టి విక్రమార్కను కలవలేదు అని చెప్పారు. రెండోది, ఈ గొడవ గురించి తాను ఏం మాట్లాడను అని చెప్పారు. మూడోది, తాము పార్టీలోనే ఉంటాము, బయటికి ఎక్కడికి పోము అని చెప్పారు. 4వ పాయింట్ ఏమిటంటే, విచారణ కమిటీ అంటే క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన రిపోర్టు మీద ఏఐసి పెద్దలు ఏదో విధమైన నిర్ణయం తీసుకునేంత వరకు ఈ వివాదం గురించి తాను ఏమీ ప్రస్తావించడం మాట్లాడను అన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. చివరిగా చెప్పిన పాయింటే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదేమిటంటే, మంత్రి చెప్పినట్టే మంత్రి భర్త కూడా తన కూతురు చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదు అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె ఇష్ట ప్రకారం చేసింది, మాకేం సంబంధం అని అడుగుతున్నాడు. అలానే ప్లాన్ ఏ ప్రకారం సుస్మిత వ్యాఖ్యలు చేసింది, ప్లాన్ బి ప్రకారం ఏం చేస్తుందో తెలియదు అని అన్నారు. అంటే ఇక్కడ అందరికీ అర్థమవుతున్నది ఏమిటి అంటే, ప్లాన్ ఏ ప్రకారం వ్యాఖ్యలు చేసింది అంటే వ్యాఖ్యలు చేయాలనే చేసింది రేవంత్ రెడ్డి మీద, ఏదో అనాలోచితంగానో ఆవేశంగానో చేసింది కాదు అన్న విషయం ఇక్కడ అందరికీ అర్థమవుతోంది. పరకాలలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సుస్మిత రేవంత్ రెడ్డిని పట్టుకుని కళ్ళు నెత్తికెక్కింది. పసుపు కాంగ్రెస్గా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించమని అడగడానికి ముఖ్యమంత్రి ఎవరు? టికెట్ ప్రకటించే అధికారం ముఖ్యమంత్రికి ఎక్కడుంది? టికెట్ ప్రకటించే అధికారం ముఖ్యమంత్రికి ఉంటే మిగిలిన 118 నియోజకవర్గాలు కూడా ప్రకటించవచ్చు కదా అని ప్రశ్నించింది. రాబోయే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేసినా తాను కూడా ఖచ్చితంగా పోటీలో ఉంటాను, గెలుస్తానని కూడా సవాల్ చేసింది. ధైర్యం ఉంటే తను అడ్డుకోమన్నది. సో ఈ వ్యాఖ్యల ప్రభావమే ఆమె తల్లి కొండా సురేఖ మీద పడింది. సో ఇప్పుడు ఒక 5-6 రోజులుగా మొత్తం వివాద కేంద్రం అంతా కూడా కొండా సురేఖే తయారయ్యారు. సో దానికి సంబంధించి ఆవిడ భర్త ఈరోజు మాట్లాడింది మరింత ఆశ్చర్యంగా ఉంది. ప్లాన్ ఏ ప్రకారం వ్యాఖ్యలు చేసింది, ప్లాన్ బి ఏమిటో తెలియదు అంటున్నారు. దీంతోనే కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కొండా సురేఖ కూతురు ఆరోపణలు వ్యాఖ్యలు చేసింది అన్నది అందరికీ అర్థమవుతోంది. మరి ప్లాన్ బి ఏమిటో తెలియదు అంటే ఏమిటి అర్థం దానికి? అంటే ఇక్కడ అందరూ పార్టీలో విస్తృతమైన చర్చ జరుగుతున్నది ఏమిటి అంటే, ఏ కారణం వల్ల అయినా మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించినా లేదా ఆమెతో రాజీనామా చేయించినా ఆ తర్వాత జరగబోయే పరిణామాలు ప్లాన్ బి అని అందరికీ అర్థమవుతోంది. ప్లాన్ బి అంటే ఇక్కడ ఏమి ఉండొచ్చు? ప్రచారం జరుగుతున్నట్టుగా కొండా ఫ్యామిలీ మొత్తం జనసేనలోకి వెళ్తుంది అని బాగా ప్రచారం జరుగుతోంది. అలానే బీజేపీ నేతలతో కూడా టచ్లో ఉన్నారు అనే ప్రచారం ఇంకొక వైపు జరుగుతోంది. మరి ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే, కాంగ్రెస్లో ఎమడలేని పరిస్థితిలో, అంటే మంత్రి పదవికి రాజీనామా చేసినా లేదా మంత్రి పదవి నుంచి తప్పించినా కొండా ఫ్యామిలీ అయితే జనసేనకు లేదా బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇదేది కాకపోతే 3వ ప్రచారం కూడా జరుగుతోంది. ఏమంటే, ఎమ్మెల్యే పదవికి కూడా కొండా సురేఖ రాజీనామా చేసే అవకాశం ఉంది అని. ఎందుకు అంటే నిరసన. మంత్రి పదవి నుంచి తను తప్పించారు కాబట్టి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాను. మళ్ళీ అక్కడ ఉప ఎన్నిక వస్తుంది, మళ్ళీ కొండా సురేఖ పోటీ చేస్తారు. మరి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, లేదా ఏదైనా పార్టీలో చేరి పోటీ చేస్తారా? ఇవన్నీ ప్రస్తుతానికైతే ఊహాగానాలే. అయితే ప్రచారం అయితే పార్టీలో చాలా విస్తృతంగా జరుగుతోంది. మరి ఈ వీటిల్లో అంటే ఇప్పుడు చెప్పినటువంటి మూడిట్లో ప్లాన్ బి ఏమై ఉంటుంది? అదే ఇప్పుడు అందరిలోనూ సస్పెన్స్గా మారిపోయింది. మరి ప్లాన్ బి అన్నది
ఏఐసిసి నిర్ణయం తర్వాతే బయటకు వస్తుందన్నది కొండా మురళి చెప్పిన ప్రకారం జరుగుతుంది. మరి అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.